అనంత కృష్ణ గారు, నాట్ ఏ స్పిరిచువల్ జర్నీ. ఇప్పుడు ఎవరైనా దీక్షలు చేసేటప్పుడు, పూజలు చేసేటప్పుడు, హోమాలు చేసేటప్పుడు మనం రెగ్యులర్గా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు నార్మల్ లైఫ్ నార్మల్గా ఉంటుంది. బట్ ఎప్పుడైతే దీక్ష చేస్తున్నా, హోమాలు చేస్తున్నా కంపల్సరీ కొన్ని పాటించాలని పెద్దలు చెప్తుంటారు. కొంతమంది ఏంటంటే పాటిస్తామంటారు, బట్ వన్స్ దిగిన తర్వాత కొన్ని ఏదో ఒక విధంగా చేయలేకపోవచ్చు, కొన్ని వెనక్కి వచ్చేస్తాయి, నెట్టేస్తూ ఉంటాయి. అలా చేయడం వల్ల మనకు రావాల్సిన పుణ్యం కాస్త ఇంకేమైనా పాపాలు మూట కట్టుకుంటామంటారా? నిజంగానే దీక్షలు, హోమాలు, పూజలు చేసేటప్పుడు దైవభక్తితో మనం ఒక అడుగు ముందుకు వేస్తున్నప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మనము పూజలు, భక్తి ఇవన్నీ మనము ఈ జనరేషన్లో క్రియేషన్ చేసిన కాదు. కొన్ని సంవత్సరాల నుండి ఇది జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మనము ఇప్పుడు ఈ సైన్స్ ఇవన్నీ మాట్లాడుకుంటాం. కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాల నుంచి చూడండి, మనం ఎక్కడైతే పూజ, రోజు పూజ చేసే దగ్గర, నిత్యం ధూప దీప నైవేద్యాలు చేసే దగ్గర మనం బాగా అబ్జర్వ్ చేస్తే పాజిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుంది. అక్కడ మనం అక్కడికి వెళ్ళగానే చూడండి, అవన్నీ అక్కడ దీపారాధన చూడడం వల్ల అక్కడ కొంచెం కర్పూరం స్మెల్ ఇవన్నీ చూసేలోపు ఏమవుతుంటే మనిషి రిలాక్సినేషన్ అవుతాడు. అంటే మనకు తెలియకుండానే మనిషి స్లోగా పాజిటివ్ థింకింగ్లోకి వెళ్ళిపోతాడు. దానికి టెంపుల్ ఇవన్నీ అప్పట్లోనే ఇవి మనిషికి ఎన్ని కష్టాలు వస్తాయి కాబట్టి వాళ్ళు చేద తీరుతారని అప్పట్లో దేవాలయాలు పెట్టిండేదండి. బట్ ఇవన్నీ ఇప్పుడు ఎలా జనరేషన్ ఎలా మారిపోయారంటే ఇదొక ట్రెండింగ్ అయిపోయింది. నేను ఇక్కడ దీక్ష తీసుకునే వాళ్ళు అందరూ అలాగే ఉంటారని చెప్పట్లేదు. కొంతమంది శ్రద్ధగా చేసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది ఎలాగున్నారంటే వేరే వాళ్ళు వేస్తున్నారు కాబట్టి మనం మాల వేద్దాము, వేరే వాళ్ళు అంటే బయట గొప్ప చెప్పుకోవడానికి చాలామంది ఉన్నారు ఇలా చేసేవాళ్ళు. బట్ ఆ కర్మ ఎలాగుంటుందంటే తిరిగి తిరిగి ఏదో ఒక రోజు మన దగ్గరకు వస్తుంది. మనం రీసెంట్గా ఒక వీడియో చూసాము, అయ్యప్ప దీక్షలో ఉండి ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు అలాంటి వాళ్ళు మాల జోలికి కూడా వెళ్ళొద్దండి. ఎందుకంటే ఆ కర్మ రేపు పొద్దున మనం కంపల్సరీ అనుభవించాల్సి వస్తుంది. దానికి మనకు తెలుసు ఈ దీక్షలో ఉన్నప్పుడు ఇలాంటివి చేయడం మంచిగా చేయడం అన్నది మనలో నుండి మనకు అప్పుడే తెలిసిపోతుంది. తెలిసి కూడా వీళ్ళన్నీ చేయలేకపోతున్నారంటే వాళ్ళకి స్థిరత్వం లేదని అర్థం. ఇలాంటి స్థిరత్వం లేని వాళ్ళు పొరపాటు కూడా దీక్ష వేయకండి. అలాంటిది ఏమవుతుందంటే ఆ వీడియో బయటకు వచ్చినప్పుడు చాలామంది ఆ దీక్షలో ఉండే దేశాల్లో మనం చేస్తే ఏమవుతుంది, అందరూ చూసే చేస్తామా? ఇప్పుడు పూజలు పురస్కారాలు అయితే అందరూ చూసేటట్టు చేస్తాము, ఇలాంటివన్నీ అందరూ చూసేటట్లు ఎందుకు చేస్తాంలే, ఏదో మనిషి మాట్లాడని అనుకున్నారనే భ్రమను వాళ్ళు బతుకుతున్నారండి. కాబట్టి ఇలాంటివి చేసేవాళ్ళు పొరపాటు కూడా దీక్షల జోలికి వెళ్ళకండి, అది నేనైతే చెప్పగలను. అంటే కొంతమంది ఏంటంటే ఏమైందిలే అన్నట్టు అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే క్రైమ్ రేట్ పెరిగిపోవడం వల్ల చూసి వదిలేస్తున్నారు. కొంతమంది ఏంటంటే ఇట్లా చేయొద్దు, దీనికి పరిహారం చేయండి. ఇప్పుడు ఆయన అలా చేశారు, మొన్న ఒక వీడియో వైరల్ అయింది అన్నట్టు, అయ్యప్ప దీక్ష వేసుకున్న ఆయన మందు బాటిల్తో కనిపించారు. తెలియక ఏదైనా తప్పు జరిగినప్పుడు వాటి పరిహారాలు చేసుకుంటే కొంచెమైనా అది తగ్గుతుందా? మీరు చెప్పే సూచనలు ఏంటి? తగ్గుతుందండి. అది తగ్గడం ఎలాగుండాలంటే మనిషి ఫస్ట్ పశ్చాత్తాపం ఉండాలి. ఆ తప్పు చేసినప్పుడు చూడండి వాళ్ళకి పశ్చాత్తాపం ఉండదు. పశ్చాత్తాపం తర్వాత మనిషికి ఎలా ఉండాలంటే దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి కూడా మనిషిలో ఉండాలి. ఈ పశ్చాత్తాపం లేదు, ప్రాయశ్చిత్తం లేదన్నప్పుడు ఏమవుతుంటే వాళ్ళ పరివర్తన కూడా స్టార్ట్ అవ్వదు. కాబట్టి ఎప్పుడైతే మనిషి తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా నేను ఈ తప్పు చేశాను, దానికి ప్రాయశ్చిత్తం పడి పశ్చాత్తాపంతో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనిషికి పాజిటివ్ అనేది జరుగుతుంది. మనిషి తప్పు చేసినాను కదా, అందరూ చేస్తున్నారు, నేను చేస్తున్నా, దీనికి ఏమవుతుంది అనుకున్నప్పుడు ఏమవుతుందంటే దానికి సంబంధించిన నెగిటివ్ కర్మ అనేది జరుగుతుంది. మనం చాలామంది చూస్తే ఇప్పుడు తిరుపతి ఉందండి, తిరుపతిలో కొంతమంది ఎంతోమంది అక్కడికి వెళ్ళారు, ఏవేవో దూషించారు, ఏవేవో చేస్తున్నారు. బట్ కొన్ని రోజుల తర్వాత చూడండి వాళ్ళకందరికీ ఏదో ఒక రూపంలో ఏదో ఒకటి జరిగింది. ఇది వాళ్ళు ఇప్పుడు ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరు ఏమనుకున్నా మనకి ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఆ భక్తి మార్గం అనేది అక్కడ ఉంది. ఇప్పుడు ఎవరెవరు నమ్మకాలను బట్టి వాళ్ళు వెళ్తూ ఉంటారు, పూజిస్తుంటారు, చేస్తుంటారు. అలాంటి వాళ్ళని మనం ఏం చేస్తున్నారంటే చాలామంది అవమానిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి మంచి జరిగింది కాబట్టి వాళ్ళు వెళ్తున్నారు, మంచి జరిగింది కాబట్టి దీక్ష చేస్తున్నారు, మంచి జరిగింది కాబట్టి పూజలు చేస్తున్నారు, వాళ్ళ నమ్మకం అది. ఈ చాలామంది ఎలాగున్నారంటే ఇవన్నీ మూఢనమ్మకాలను కొట్టేస్తున్నారు. ఇలాంటి వాళ్ళని చూడండి, వాళ్ళు లైఫ్లో ఎలాగుంటారంటే క్లారిటీ ఉండదండి. ప్రతి నిమిషం వాళ్ళు అయమయంలో ఉంటారు, ఏ పని పట్ల శ్రద్ధ ఉండదు. కాబట్టి మనం చెప్పేది ఏంటంటే ఈ పూజలు పురస్కారాలు ఎవరైతే చేస్తారో వాళ్ళ ఒక స్థిరత్వం అని ఉంటుందండి, నిదానత్వం కూడా ఉంటుంది. రోజు పూజలు చేసే వాళ్ళని కూడా చూడండి, వాళ్ళు చాలా నెమ్మదిగా ప్రశాంతంగా కూడా ఉంటారు. ఓకే, అంటే మీరు ఒకవేళ ఏదైనా తెలియక చేసిన తప్పుల గురించి స్పిరిచువల్ జర్నీలో క్లాసెస్కి వచ్చే వాళ్ళకి వాటికి రెమెడీస్ చెప్పాలంటే వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? ఫస్ట్ వాళ్ళని మెడిటేషన్లో కూర్చోబెడతారు. మెడిటేషన్లో మీరు డీప్ మెడిటేషన్ అనేది ఒకటి ఉంటుంది, దాంట్లో తెలుసుకుంటే మనం మెడిటేషన్లో ఉండే కూడా గత జన్మలోకి వెళ్ళొచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఈ దీక్ష తీసుకున్నాడు, పొరపాటు జరిగింది, అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకి మెడిటేషన్లో కూర్చోబెట్టి తెలిసి తెలియక ఏదో పొరపాటు జరిగిందని ఆ భగవంతుని అంటే వాళ్ళు బాడీ ఇక్కడే ఉంటుంది, వాళ్ళు మెంటల్గా ఏదైతే దీక్ష తీసుకుంటారో
అక్కడ కనెక్ట్ చేసి అక్కడ వాళ్ళ పశ్చాత్తాపంతో క్షమాపణ చెప్పించడం జరుగుతుంది అనమాట. అలా చెప్పించినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి నిజంగా అక్కడ రియలైజ్ అవుతారు. రియలైజ్ అయిన తర్వాత నెక్స్ట్ పొరపాటును కూడా అలాంటి పనులు చేయరండి. ఎస్పెషల్లీ మా క్లాసులో ఇది కూడా మనము వన్ ఆఫ్ ద పార్ట్గా చెప్పడం జరుగుతుంది. ఓకే. మరి ఇప్పుడు చాలామంది ఏంటంటే స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎంతోమంది క్లాసెస్కి అటెండ్ అవుతూ ఉంటారు. అంటే సక్సెస్ రేట్ అనేది వాళ్ళకి ఎట్లా ఉంటుంది? కొంతమందికి 3 నెలల్లో రిజల్ట్ వస్తుందంటారు, కొంతమంది 6 నెలలు, కొంతమంది సంవత్సరం అయినా రిజల్ట్ ఇంకా ఎదురు చూస్తూ ఉంటారు. అలా ఆలోచనలు ఉండేవాళ్ళు మీరు ఇచ్చే మాటలు ఏంటి యాక్చువల్లీ? ఇప్పుడు చూడండి, ఒక క్లాస్లో ఒక 20 మంది స్టూడెంట్స్ ఉంటారు. సాయంకాలం టీచర్ ఏదో ఒక క్వశ్చన్ ఇస్తాడు, ఆన్సర్ రేపు తీసుకురండి, నేర్చుకోరండి అని చెప్తాడు. దాంట్లో 10 మంది ఆన్సర్ ఇచ్చారనుకోండి, మిగతా 10 మంది ఎందుకు ఉన్నారంటే వాళ్ళు చదువుకోలేదు, ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి ఉదయం వచ్చి ఆన్సర్ చెప్తారు. ఇప్పుడు బయట జరిగేది కూడా అలాగే ఉంది. ఎవరైతే శ్రద్ధగా వాళ్ళ కష్టాల గురించి ఇవి నాకు తొలగిపోవాలి, వీటి నుండి బయటపడాలని నిరంతరము పూజలు చేస్తూ భక్తి భావంతో ఉంటారో వాళ్ళు తొందరగా రియలైజ్ అయ్యి వాళ్ళకి తొందరగా రిజల్ట్ రావడం జరుగుతుంది. కొంతమంది ఏం చేసినా కష్టాలు తిరగట్లేదంటే వాళ్ళు వాటి నుండి బయటపడాలని వాళ్ళు మనసవాచ్యకరమ తిరగనిస్థితిగా కోరుకోవట్లేదు. వాళ్ళు అలా కోరుకోవట్లేదు కాబట్టి టైం టేకన్ అని తీసుకుంటుందండి. ఒకటి నమ్మేప్పుడు మనం ప్రతిసారి 40 రోజులు ఎందుకు పెట్టామంటే, మీకు ఎన్ని కష్టాలు ఉన్నా ఇన్ని సంవత్సరాలు మీ జీవితంలో ఇన్ని రోజులు గడిచిపోయాయి కదా, ఈ 41 రోజులు మీ కష్టాలపైన ఫోకస్ పెట్టి మనం ఏదైతే పంచభూతాలు, ఈ పూజలు, యజ్ఞాలు, హోమాలను చెప్తున్నామో 41 రోజులు వీటికి టైం కేటాయించండి. ఖచ్చితంగా మీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ టైం లోపల మీకు తొలగిపోతుందని చెప్పడం జరుగుతుంది. సరే, మీరు ఆన్లైన్ క్లాసెస్, ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేశారు, ఒకసారి డీటెయిల్స్ తెలియచేయండి. మనకు ఆన్లైన్ క్లాస్ అనేది ఎవ్రీ సండే ఉంటుందండి, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ. ఆఫ్లైన్ క్లాస్ అనేది మంత్లీ ఒకటి ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అనంత సాయి కృష్ణ గారు. ఎస్, ఎవరైతే స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది. ఆ సమస్యని హీల్ చేయించుకోవాలనుకున్నా, లేదంటే ఆ ప్రాబ్లం నుంచి బయటికి రావాలి, కొత్తగా న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలి, అది కూడా స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం స్పిరిచువల్ గురు అనంత సాయి కృష్ణ గారితో మాట్లాడచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు.